సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాలు తేలేం. ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మనం తేలేం. అది జీవితాంతం తీరని లోటు. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్, దీంతో మొత్తం అక్కడుండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్, అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదనేది క్లారిటీ. ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈ ఎస్సీజెడ్లోకి వస్తే అచ్యుతాపురంలో 1949 ఎకరాలు ఉంది. ఇక్కడ 95 ప్లాట్లు ఉన్నాయి. 66 ప్లాట్స్లో ఇప్పటికే అలాట్ చేశారు. అందులో 36 వచ్చాయి, 26 పనిచేస్తున్నాయి. ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా మనకు ఫార్మా ఇంకోటి కూడా ఉంది. ఈ 2 ఫార్మా యూనిట్లు ఇక్కడనే మనం చూస్తే 280 యూనిట్లు, 208 యూనిట్లు వస్తాయి. బోత్ ఎస్సీజెడ్, నాన్ ఎస్సీజెడ్ రెండు కలిపి. అలాంటిది ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి. విశాఖపట్నం అందులో 120 మంది చనిపోయారు. 1920లో 4 జరిగాయి, 21లో దగ్గర 3 జరిగాయి, 22లో 4 జరిగాయి, 23లో మళ్ళీ 22లో 20, 4, 21, 3, 22, 4, 23, 5. ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఒకటి, ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్. ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్. ఆ బిల్డింగ్ మనం చూసాం, చాలా భయంకరం. వాల్స్ ని లేపుకుంటూ అక్కడుండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద
పడేసే పరిస్థితి వచ్చింది. అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనల్ని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని. దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక I4 కమిటీ కూడా వేశారు. ఆ I4 కమిటీ వేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాల. ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేశాం. ఏ స్థాయిలో అలా అడుగులు వేశాము అని అంటే ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేశాం. ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి. ఎక్కడా కూడా మనకు ఓటు వేశాడా, ఓటు వేయలేదా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ రాజకీయ అఫిలియేషన్ ఏమిటి అని చెప్పి ఇటువంటి ఏవి కూడా ఎప్పుడు కూడా ప్రస్తావనలకు కూడా రాకుండా అడుగులు వేశాం. నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం కానీ ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆయన చేస్తూ ఉన్న చేష్టలు రెండు చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే, న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాటుపడతా ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు, మండల స్థాయిలో ఇంకొకరు, గ్రామ స్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు, ధర్మం కనిపించడం లేదు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మనవారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి గోబల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు. నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు. అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీస్లో, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే ఆ పేపర్లు కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరి గవర్నమెంట్లో ఉన్నారు? అందులో ఒక చోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి,
పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి, ఆర్డీఓ ఆఫీసులలో పేపర్లో కాలిపోతాయి, ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, ఎంఆర్ఓ ఆఫీసులో దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులో దొరుకుతాయి, పైన దాంతకన్నా. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు, కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే, తమ హక్కులను అడిగితే, రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు. చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి. నీ ప్రజారాజ్యం అంటే, నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసిపోయే హక్కు ఉండదా? ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంట పడుతూనే ఉంటుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము హితవు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన అంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారు అందరు. ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడున్నది? నీ ప్రజాపాలన గుట్టు రట్టయిపోయింది. నీ ప్రజాపాలనలో నీ అబద్ధాలను, నీ మోసాలను నిలదీస్తే అన్ని కేసులు, అక్రమంగా నిర్బంధించుడు తప్ప ఇంకోటి ఏం కూడా ఈరోజు ప్రజలకు కనబడతలేదు. సుమిత్రులారా, ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి మేము వచ్చాం. మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా? ఏమైంది? డిసెంబర్ 7 ఎందుకు చేయలేదు నువ్వు? డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, డిసెంబర్ 7 నాడే గద్దెకెక్కినావు, కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు. ఈరోజు నువ్వు ఆనాడు ఎన్నికల ముందేమో, అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు హామీలతో ప్రజల్ని మోసపుచ్చినావు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నీ 6 గ్యారంటీలను, హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన గారు దేవుడి మీద ఒట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి, దేవుడా నీ మీద ప్రమాణం చేస్తున్నా, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండు కదా. లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం, ఎంతో మహిమగల్ల దేవుడు. ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరానటువంటి నేరం. అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినావు. పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు, రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. ఈ పాపాత్ముని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాళాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడొద్దని, ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి, తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది. మీకు తెలుసు మిత్రులారా, ఏం చెప్పిండు ఆ రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద? ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ప్రపంచం తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడున్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని రేవంత్ రెడ్డి చెప్పలేదా? మరి అయిపోయింది కదా 15 ఆగస్టు.
ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థలు ఆపేయమని చెప్పట్లేగా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి, సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, అది వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని, సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అలా అంత ఉందాక పరిస్థితి, అందుకే నో అని అనలేక కదండి. అది సాంప్రదాయం. అది పద్ధతి. ఎవరు దేని వల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు. వ్యవస్థను కాపాడుకుని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అధికారుల మీదనే మీకు విశ్వాసం ఉందని చెప్తే మరి బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి చౌదరి గారు రాసినటువంటి ఆర్టికల్ కి మీ సమాధానం ఏందో చెప్పాలి. పత్రిక ఏదో చిన్న పత్రిక కాదు, వెబ్సైట్ కాదు, ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్. దాని పేరు బ్లిడ్జ్, BLITZ. బ్లిడ్జ్ అనే ఒక పత్రిక అని నాకు కలర్ జిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ తెచ్చిన. అందమైన బొమ్మలేసింది, బికినీల బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీ బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు, రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిర్రు, వాళ్ళ బొమ్మలు కూడా వేసిర్రు పక్కన. నీకు విదేశీ జర్నలిస్టులే కరెక్ట్ అయితే, విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే, హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే, అన్న నువ్వు కూడా ఎంపీ, నేను కూడా ఎంపీ, నేను బ్లిడ్జ్ పేపర్ని నమ్ముతున్నా. నువ్వు హిండెన్బర్గ్ నమ్మి మా మీద బురద చల్లితే నేను బ్లిడ్జ్ని నమ్ముతున్నా, నేను బురద చల్లలేను. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారు ఈ మ్యాగజైన్, చూడకపోతే నేను పంపిస్తా, రేవంత్ రెడ్డి గారికి కూడా పంపిస్తా. రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు, భిన్న పార్శ్వాలు, భిన్న భార్యలు, భిన్న సంతానం గురించి బ్లిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది. దీనికి కూడా సమాధానం చెప్పుండ్రి. హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జ్ని నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? దెన్ వాట్ ఈస్ ద క్రైటీరియా అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ హిండెన్బర్గ్, వాట్ ఈస్ ద క్రైటీరియా అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ బ్లిడ్జ్? ఏ దేశంలో కన్నా పోయి అడుగుదాం, ఉన్నదా లేదా? మరి ఈ బొమ్మ కూడా అలానే వచ్చింది బ్లిడ్జ్లో. ఇదెవరో రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ బొమ్మలు ఉన్న వాళ్ళకి నాకేం సంబంధం లేదంటాడా, లేదా నా భార్య అంటాడా, నా గర్ల్ ఫ్రెండ్ అంటాడా, లేదా సుప్రీంకోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్, సో ఐఎమ్ లివింగ్ టుగెదర్ విత్ సంబడి ఎల్స్ అంటారా? యూ ప్లీజ్ ఆన్సర్ రాహుల్ గాంధీ గారు. మీరు ఒక ఎంపీగా హిండెన్బర్గ్ అనేటువంటి పేపర్ నమ్మిండ్రు, మీ తోటి ఎంపీగా అదే 18వ పార్లమెంట్లో సభ్యుడైన నేను బ్లిడ్జ్ అనే పేపర్ నమ్మి అడుగుతున్నా. ఈ బ్లిడ్జ్ అనే పేపర్ రాసింది తప్పైతే నోటీస్ ఇయ్యి, సుప్రీంకోర్టులో కేసు అయ్యిండ్రి, లేకపోతే ఈ బ్లిడ్జ్లో వచ్చిన బొమ్మలు తప్పని చెప్పుండ్రి, లేదా ఈ బ్లిడ్జ్లో వచ్చిన బొమ్మలు నాయే, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా మా శ్రీమతి అని చెప్పుండ్రి, ధైర్యంగా అంగీకరించుండ్రి. శ్రీమతి అని అంగీకరించకపోతే ఐ వాంట్ టు లివ్ టుగెదర్ అని చెప్పు, ఐఎమ్ లివింగ్ టుగెదర్ అని చెప్పు. ఏమీ చెప్పకుండా మన తప్పులు కనబడొద్దని, మన వీపు కనబడొద్దని, ఇవన్నీ మీ బొమ్మలేని నేను అనుకుంటున్నా రాహుల్ గాంధీ గారు. బికాస్ ఐ సీన్ ద ఒరిజినల్ మ్యాగజైన్, నేను చూసిన రంగురంగుల బొమ్మలు బాగుండే. సో నాకు జిరాక్స్ దొరకలేదు కాబట్టి నేను జిరాక్స్లో బ్లాక్ అండ్ వైట్ తెచ్చుకున్నా. ఇవన్నీ మీ బొమ్మలే, మీతో పాటు ఉన్న వీళ్ళందరూ ఎవరో కూడా చెప్పాలి. మరి ఇవేమీ చెప్పకుండా హిండెన్బర్గ్ నమ్ముతా అంటే నేను బ్లిడ్జ్ని నమ్ముతున్నా. మరి సుప్రీంకోర్టు హిండెన్బర్గ్లో వచ్చింది తప్పు అని కొట్టేసింది, బ్లిడ్జ్లో కూడా మరి మీరు పోయి చెప్పుండ్రి, బ్లిడ్జ్లో వచ్చిన ఆడవాళ్ళకి నాకు సంబంధం లేదు, ఈ బొమ్మలకి నాకు సంబంధం లేదు, ఇవేమీ నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి రాహుల్ గాంధీ గారు. When you are relying on Hindenburg, which is published from other country, I am relying on another paper called Blitz. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చదువుతున్నా ఈ మ్యాగజైన్ని. దెన్ వై కాంట్ యూ ఆన్సర్ హూ ఆల్ దీస్ ఆర్? ఈ ఫోటోలలో ఉన్న అమ్మాయిలందరూ ఎవరు? వీళ్ళకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి?
మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని బ్లిట్స్ అనేటువంటి పత్రిక ఆధారాలతో సహా పబ్లిష్ చేసింది. నేను ఇది రాహుల్ గాంధీ గారికి పంపిస్తాను. లేదంటే రేపు పొద్దున ఫ్లైట్కి ఢిల్లీకి పోయి ఇచ్చిరమ్మని రేవంత్ రెడ్డి గారు అడిగితే రేపు పొద్దున 7 గంటల ఫ్లైట్కి పోయి రేపు ఇది పోస్ట్ చేసి ఆ 10 జనపతి కాడ అలా ఇంటి ముంగట డబ్బా ఉంటే డబ్బాలో పెట్టేస్తా, లోపలికి రానియారు కాబట్టి. దయచేసి దీని మీద కూడా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ బ్లిట్స్ మ్యాగజైన్ ఈజ్ స్పీకింగ్. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కోరిక మేరకు ఆ రోజు టీఎస్సీడబ్ల్యూఐడి చైర్మన్ ఉన్న సందర్భంలో గౌరవ విద్యాశాఖ మంత్రి సబితాంద్ర రెడ్డి గారి నేతృత్వంలో కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇదొక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను, అనేక వేల మంది క్రీడాకారులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కోచ్లుగా, పీఈటీలుగా, ఫిజికల్ డైరెక్టర్లుగా ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినారు. దానికి మనం పక్కా భవనాలు నిర్మించాలి. అదేవిధంగా దాన్ని భవిష్యత్తులో స్పోర్ట్స్ యూనివర్సిటీగా కూడా మనం కన్వర్ట్ చేయాలి. ఇది ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ముందుగా కేసీఆర్ గారు ఆ ప్రాంగణం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ 10 ఎకరాల పైనే ప్రాంగణం ఉంటుంది. వారికి ఆ రోజు చెప్పినాం, అది ఎంకరేజ్మెంట్ కూడా కొంత గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి ప్రయోజనం కూడా కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, మొత్తం శిథిలమైపోయినాయి, డెవలప్డ్ కండిషన్లో ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే తొలి విడతగా పక్కా భవనాల నిర్మాణ కోసం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండ్ హాస్టల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఆ రోజు మంజూరు చేసినాం. టీఎస్ఈడబ్ల్యూఐడిసి తెలంగాణ రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకి నేను చైర్మన్ ఉన్నాను. దానికే ఆ రోజు నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పినారు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది, అంటే పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉంది. కాబట్టి టీఎస్సీడబ్ల్యూడిసికి ఆ రోజు బాధ్యతలు అప్పచెప్పినాం. టెండర్ కూడా కాల్ఫర్ చేసినాం. ఆ తర్వాత ప్రభుత్వం మారిన సందర్భంలో మరి కొత్త ప్రభుత్వం అలా క్రీడలను బాగా ప్రోత్సహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కనీసం టెండర్ ఓపెన్ చేయలేదు. దానికి సంబంధించి విద్యాశాఖ కూడా పట్టించుకోవట్లేదు. అనేక మార్లు నేను విద్యాశాఖ ఉన్నతాధికారులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం, సరైన స్పందన రాలేదు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా గతంలో వారికి ఒక లెటర్ రాసినాం నెల క్రితం. వారి కార్యాలయానికి లెటర్ రాస్తే జనరల్గా ఇటువంటి ముఖ్యమంత్రి కార్యాలయాలు కానివ్వండి, లేకపోతే మంత్రుల కార్యాలయాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మంత్రుల కార్యాలయాల్లో ప్రధానమంత్రి కార్యాలయానికో మీరు ఇంకొక లేఖ రాస్తే ప్రజల కోసం, ప్రజల వైపు నుంచి ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది ముందు మీకు, తర్వాత ఒక యాక్షన్ టేకన్ మెసేజ్, ఒక రిపోర్ట్ పంపిస్తారు ఈ చర్య మేము తీసుకున్నామని. కానీ మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సంస్కృతి ఉన్నట్టు నాకేం కనబడట్లేదు. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి లెటర్ రాస్తే కూడా దీనికి సంబంధించి ఏమాత్రం స్పందన రాలేదు. ఇది చిన్న విషయం కాదు. మొత్తం రాష్ట్రంలో అనేక మంది క్రీడాకారులకు వాళ్ళు పీఈటీలుగా, కోచ్లుగా భవిష్యత్తు తెచ్చుకుందామనే వారికి సంబంధించినటువంటి ఒక విషయం, ఓ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. మేము దాన్ని పూర్తి స్థాయిలో ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం డిజైన్స్ చేసి మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు తెచ్చుకున్నటువంటి ఒక ఎలొకేషన్ని ఇప్పటికి ముందుకు తీసుకుపోవట్లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతాం, స్పోర్ట్స్ పాలసీ కొత్తగా తెస్తాం, మేము ఒలింపిక్స్ పెడతామనేటువంటి నాయకులు వారే ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రి, క్రీడాశాఖ మంత్రి కార్యాలయానికి ఒక లెటర్ పోతే కనీసం స్పందన లేదు. కాబట్టి ఇవాళ మీ ద్వారా, మీడియా ద్వారా నేను ఈ లెటర్ని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. वो भी अडानी कैंप से निकली है. अब पता चलता है कि माधवी बुच जब वो बनी, सेबी की पहले मेंबर बनी, बाद में अध्यक्ष बनी. मेंबर बनने से पहले उन्होंने अडानी के भाई विनोद अडानी का एक बेनामी फंड है, उस बेनामी फंड में इन्वेस्टमेंट किया. किसके कहने पे? उनके कोई मित्र हैं जो अडानी के ही डायरेक्टर थे. यानी माधवी बुच अडानी कंपनी के डायरेक्टर के कहने पर अडानी के भाई के बेनामी फंड के अंदर इन्वेस्टमेंट करती हैं, और वही माधवी बुच को मोदी सरकार सेबी का मेंबर बनाती हैं, और वही अडानी माधवी बुच को मोदी सरकार सेबी का अध्यक्ष बना देते हैं. तो ये लिंक जो पहले से चले आ रहा था अडानी का, वो हिंडनबर्ग रिपोर्ट ने सबके सामने लाया. और आज ये सवाल खड़ा होना शुरू हुआ कि क्या, जो सवाल खड़ा हुआ
कि जो माधवी बुच का अडानी से संबंध है कि नहीं, और माधवी बुच और उनके पति ने स्टेटमेंट जारी किया और ये स्वीकार किया कि पहले से ये कनेक्शन था, अब नहीं है। तो सवाल ये है कि अगर सेबी का अध्यक्ष लेटरल एंट्री के थ्रू बनाना था, तो क्या भारत सरकार को, मोदी सरकार को कोई भी ऐसा अफसर नहीं दिखा था जो किसी हमारे बैंक का चेयरमैन रहा हो, जो किसी मार्केट का बड़ी कंपनी का चेयरपर्सन रहा हो? माधवी बुच के पास कोई एक्सपीरियंस नहीं था, लेकिन उनको सेबी का मेंबर बनाया गया। और ये जो लिंक अडानी के साथ सामने आया है, अब इससे लग रहा है कि कहीं ना कहीं स्टॉक मार्केट का पैसा भी अडानी की तरफ भेजने की तैयारी इस देश के अंदर हो रही थी। ये बहुत बड़ा एक खुलासा हुआ है जिसकी कि हम जांच की मांग कर रहे हैं। और हम जेपीसी की मांग क्यों कर रहे हैं? जैसा सलमान साहब ने अभी बोला, जेपीसी की मांग इसलिए कर रहे हैं कि सुप्रीम कोर्ट ने पिछले साल इंक्वायरी का आदेश दिया। 13 बेनामी फंड में इंक्वायरी होनी थी। उस इंक्वायरी की रिपोर्ट सेबी ने सुप्रीम कोर्ट को दी, और सेबी की तरफ से किसने दी? माधवी बुच ने दी। सेबी की चेयरपर्सन ने सेबी की रिपोर्ट सुप्रीम कोर्ट को दी, लेकिन सुप्रीम कोर्ट को यह नहीं बताया कि जिन 13 बेनामी फंड की जांच हो रही है उसमें एक में उनका भी इन्वेस्टमेंट है। यह बात वो सुप्रीम कोर्ट से छुपा गई। अभी उन्होंने बयान में बोला कि नहीं, मैं उस इन्वेस्टिगेशन से अलग हो गई थी, लेकिन सुप्रीम कोर्ट को उन्होंने ये बात नहीं बताई। सुप्रीम कोर्ट को उन्होंने ये बात नहीं बताई कि वो कि उनके पास फंड में निवेश था और वो जांच में शामिल नहीं थी। सुप्रीम कोर्ट को अंधेरे में रखा। इसलिए हमारा ये कहना है कि अब जांच जेपीसी की होनी चाहिए। तीसरी बात कि सेबी का ये बिल्कुल स्पष्ट नियम है कि अगर आप सेबी के पद पे होते हैं तो आप कहीं से मुनाफा नहीं कमा सकते, ऑफिस ऑफ प्रॉफिट नहीं ले सकते। माधवी बुच की कंपनी से उनको 3 करोड़ से ऊपर कंसल्टेंसी आती रही और ये उसको छुपाती रही। यह देश को नहीं मालूम, सुप्रीम कोर्ट को नहीं मालूम, इन्वेस्टर्स को नहीं मालूम। ये बहुत बड़ा वायलेशन है जिसकी वजह से उनकी जो इंटीग्रिटी है उसके ऊपर सवाल उठता है। और अगर सेबी जैसी संस्था जिसका काम है कि मार्केट में कोई गड़बड़ ना कर पाए, सेबी जैसी संस्था जिसका काम है कि जो मार्केट में बड़ी बड़ी कंपनियां हैं उनके डायरेक्टर्स, उनके వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.